Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 31వ పర్ష ఎమోర్. ఎమోర్ అంటే మాట్లాడు అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 31వ పర్ష. సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 8వ పర్ష. ఈ పర్షా యొక్క రెండవ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 21వ అధ్యాయము 16వ వచనము నుండి 22వ అధ్యాయము 16వ వచనం వరకు. ప్రియులారా, ఎమోర్ పర్షాలో రెండవ అలియా గురించి తెలుసుకున్నాం. ఈ రెండవ అలియాలో యాజకులకు సంబంధించిన మరిన్ని పవిత్రమైన నియమాలు మరియు ఎలోహిం సేవలో యాజకుల బాధ్యతలు వివరించబడ్డాయి. ఈ అలియాలో ఎలోహిం ఆజ్ఞాపించిన ప్రకారము శారీరక లోపాలు ఉన్న యాజకులు, ఉదాహరణకు అంధత్వం, కుంటితనం, ముఖంలో వైకల్యం లేదా ఇతర శారీరక లోపాల వంటివి, పవిత్ర స్థలంలో ఎలోహిం సన్నిధిలో బలులను అర్పించకూడదు. అయితే వారు యాజకులుగా పవిత్రమైన ఆహారాన్ని, బలుల నుండి వచ్చిన భాగాలను తినవచ్చు. ఈ నియమం యాజకులు ఎలోహిం సేవలో సంపూర్ణ పవిత్రతను కాపాడాలని నొక్కి చెబుతుంది. అలాగే బలి అర్పణలకు సంబంధించిన నియమాలు కూడా ఈ అలియాలో వివరించబడ్డాయి. బలి జంతువులు ఎటువంటి లోపం లేకుండా సంపూర్ణమైనవిగా ఉండాలి. గాయపడిన, లోపభూయిష్టమైన లేదా విరిగిన ఎముకలు ఉన్న జంతువులను బలిగా అర్పించకూడదు. ఇంకా ఒక జంతువు జన్మించిన 7 రోజులలోపు దానిని బలిగా అర్పించకూడదు. మరియు ఒక జంతువును దాని తల్లితో ఒకే రోజున చంపకూడదు. ఈ నియమాలు ఎలోహిం సేవలో గౌరవం మరియు పవిత్రతను నిర్వహించడానికి ఉద్దేశించబడ్డాయి. చివరగా ఈ అలియాలో పవిత్రమైన ఆహారం, తెరుమ లేదా బలుల నుండి యాజకులకు ఇవ్వబడిన భాగం గురించి కూడా చెప్పబడింది. ఈ పవిత్ర ఆహారాన్ని యాజకులు మరియు వారి కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి. యాజకుని ఇంట్లో ఉన్న అతిథులు లేదా బానిసలు దీనిని తినకూడదు. ఒకవేళ యాజకుని కుమార్తె విడాకులు తీసుకుని తిరిగి తండ్రి ఇంటికి వస్తే ఆమె మళ్లీ ఈ పవిత్ర ఆహారాన్ని తినవచ్చు. ఈ నియమాలు ఎలోహిం సేవలో పవిత్రతను మరియు ఆయన ఆజ్ఞల పట్ల విధేయతను నొక్కి చెబుతాయి. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అందరికీ యాషువా మెస్సే నామం పేరిట షలోం లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.